కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. అలాగే వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు అనేవి చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు సప్తమాధిపతి రవి, పంచమాధిపతి బుధుడు, అష్టమాధిపతి బుధుడు స్వక్షేత్రంలో కుంభంలో ఉన్నారు శనితో కలిసి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా అవి పెద్దగా దారి తీసే అవకాశాలు గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. కాబట్టి ఎటువంటి గొడవలకి దారి తీయకుండా, ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చూడడం అనేది చెప్పదగిన విషయం. అలాగే ఏ పని ప్రారంభించినా వెనక్కి వెళ్ళడం, నలుగురిలోనూ అప్రదిష్ట పాలు అవ్వడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసుకోవాలి వీరు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నలుగురిలోనూ చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. ఎందుకంటే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి పరిశీలించడం జరుగుతుంది. గోచారరీత్యా చెప్పే ఫలితాలు అందరికీ వర్తించవు. అలాగే వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన విషయం. ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా హార్ట్కి సంబంధించి, స్పైన్కి సంబంధించి, మోకాలకు నొప్పి సంబంధించి, షుగర్కి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుస్తున్న వాళ్ళు కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా సరే ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు పోగొట్టకుండా చూసుకోవడం అనేది ఎంతైనా చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. పేరు ప్రఖ్యాతల విషయంలో బంధువులతో కావచ్చు, ఇటు పార్ట్నర్స్తో కావచ్చు, ఇటు సహా ఉద్యోగులతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ అవి ఒక దారికి రావు. ఏదైనా సరే దైవనుగ్రహంతో ముందుకు వెళ్దాం, ఆ భగవంతుడి మీదే భారం వేసి ముందుకు వెళ్దామని యోచన చేస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, మీకున్న ధోరణి ముక్కుసూటితనానికి అందరికీ నచ్చదు. నేనే బాగుండాలి అని మీరు అనుకుంటారు, లేదా మనమే బాగుండాలని అది కూడా అనుకుంటారు. అయితే నరదిష్టి అధికంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, చెప్పే మాటలు కావచ్చు ఎవరికి ఎక్కవు. మీరు నాకు చెప్పేదేంటి అన్న ధోరణిలో ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మౌనంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా CA చదువుతున్న వాళ్ళకి కొంత జాగ్రత్త వహించాలి. వైద్య వృత్తిలో ఉన్న వారికి కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు దృఢంగా ఉండడానికి ప్రతిరోజు భగవత్ నామస్మరణ చేయండి. ఓం నమః శివాయ అంటూ 11 సార్లు కావచ్చు, 108 సార్లు ప్రతిరోజు నామస్మరణ చేయండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ, శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు.